స్టేజ్ ఇదే సెంటర్ రావాలి కదా ఆడిస్తుంది అంటే అటు సైడ్ ఇటు సైడ్ సెంటర్కి వస్తుంది లేదు రూమ్స్ అది కూడా కనపడకుండా కదా బ్యాక్ సైడ్ కూడా ఒకటి ఇది వస్తుంది ఫ్లెక్సీ వస్తుంది ఇంకా మీకు పొద్దున్న 7 గంటలకు మామూలుగా వచ్చినాయి ఇప్పుడు మొన్న వచ్చినట్టు చెప్తాను అదే మళ్ళీ ఎందుకు రాలేదు మిస్ అయిందా మనం ఎత్తలేదా అసలు ఉందా లేదా కనుక్కోవాలి కదా కట్టినంత మేలు కదా ఇన్ఛార్జ్ తర్వాత ఇచ్చేవాళ్ళు ఉండదు ఒకటే చాలా ఉందంటారా ఆయన కష్టపడి లేకుంటే సరే ప్రజల్లో మాత్రం వస్తుంది కళ్యాణంలో ఉంది మీరా సార్ అవి పొద్దున్న బొమ్మ సర్టిఫికేట్ ఇమ్మన్నాను ఈ శంకారావం కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా ముఖ్య కేంద్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రివర్యులు అధినేత చంద్రబాబు నాయుడు గారు తనయుడు నారా లోకేష్ గారు ఈ యొక్క శంకారావాన్ని పూరించడానికి అనంతపురం జరుగుతుంది. ఉదయం 9:30 గంటలకి 10 గంటలకి స్టార్ట్ అయ్యే కార్యక్రమంలో మరి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు అనంతపురం నియోజకవర్గంలో 5 సంవత్సరాలుగా పగలు రాత్రి కష్టపడిన వ్యక్తులంతా కూడా ఈ సమావేశానికి హాజరవుతారని చెప్పి ఆశిస్తూ కావాలని అందరూ కూడా అభ్యర్థించాం. దీన్ని జయప్రదం చేయాలని. ఈ శంకారావం అనేటువంటిది కార్యకర్తల్లో ఉత్తేజాన్ని కలిగించడానికి, కార్యకర్తల్ని ఏదో మీ కష్టం వల్ల వివిధ కార్యక్రమాల్లో మిమ్మల్ని మేము గుర్తించామని తెలియజెప్పడానికి, అదేవిధంగా స్థానిక సమస్యలు లేదా స్థానికంగా భవిష్యత్తులో అధికారం వస్తే ఏం చేస్తామనేటువంటి చెప్పడానికి కూడా పార్టీ పరంగా దోహదపడతామని చెప్పి నేను విశ్వసిస్తున్నా. అదేవిధంగా ఈ యొక్క ఉత్సాహం కొద్ది కాలం ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో కూడా ఉత్సాహంతో పనిచేయడానికి కార్యకర్తలకు కానీ లేదా ప్రజల్లో ఆలోచన రేకెత్తించడానికి కానీ ఈ యొక్క శంకారావం అనేటువంటి కార్యక్రమం దోహదపడుతుంది. దీని మూలన పార్టీకి మరింత బలం చేకూరుతుంది. అనైతిక పొత్తు అని చెప్తున్నారు సార్. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అనైతిక పొత్తునే వైసీపీలంటున్నారు. దానికి అంటే నైతికత గురించి వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడితే అర్థం కానటువంటిది. అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి రాజ్యసభలో మెజార్టీ లేనప్పుడు లేదా వివిధ బిల్లులు పెట్టినప్పుడు ఏ యొక్క ఉద్దేశంతో ఏ యొక్క ఆలోచనతో మీరు మద్దతు ఇచ్చారో కూడా చెప్పాలి. అంటే మేము పార్టీ పరంగా, సిద్ధాంతాల పరంగా, విధానాల పరంగానే కాకుండా రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా 2014లో పొత్తులతో ఉన్నాం, రేపు కూడా పొత్తులతో ఉంటున్నాం. ఆ పొత్తుల్లో భాగంగా అన్ని సామాజిక వర్గాలకి, ముఖ్యంగా అల్పసంఖ్యాక వర్గాలకు కూడా ఎక్కడ ఇబ్బంది లేనటువంటి రీతిలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు పరిపాలించాడు. అదే కోవలోనే కేంద్రంతో సఖ్యతగా ఉండాలా, అదేవిధంగా కేంద్రం నుంచి నిధులు రాబట్టి రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది, ఆర్థికంగా
అస్థిపంజంలాగా తయారైంది కాబట్టి దాన్ని ఆర్థిక పరిపుష్టికలను రాష్ట్రంగా ఉంటేనే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చేయొచ్చు అనే దీంతో ఇది ఒక చీకటి రోజులు రాకూడదనే ఉద్దేశంతోనే ఆయన అన్ని ఆలోచించి రాష్ట్ర ప్రజల కోసం పొత్తు పెట్టుకున్నారు. ఈ పొత్తుని జీర్ణించుకున్న వ్యక్తులే అనైతికమని మాట్లాడే పరిస్థితి వచ్చింది. పవన్ కళ్యాణ్ని సెంట్రల్కి పంపించి కొడుకును ముఖ్యమంత్రి చేయడానికే చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆడుతున్నారు అంటున్నారు. దానికి వాళ్ళు భగవాన్ని పంచాంగం అడిగితే 10 నిమిషాల్లో మరణం తప్ప వేరే రకంగా ఏమి చెప్తారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మామూలుగా చెప్పేటువంటి ఆరోపించడానికి ఏం లేదు కాబట్టి ఆరోపిస్తున్నారు.